ప్రైవేట్ కార్పొరేట్ డీమ్డ్ యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమ ఫీజులు వసూలును నిలిపివేయాలంటూ విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాంప్లెక్స్ దగ్గర నుంచి మయూరి జంక్షన్ మీదుగా ర్యాలీ నిర్వహించి కాంప్లెక్స్ దగ్గర మానవహారం చేయడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాము మాట్లాడుతూ ప్రైవేట్ డీమ్డ్ కార్పొరేట్ యూనివర్సిటీలో అక్రమ ఫీజుల వసూలు ఆపాలని, మోహన్ బాబు యూనివర్సిటీ అనుమతులు రద్దు చేసి దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు। ఎస్ఎఫ్ఐ నాయకుల కిడ్నాప్కు పాల్పడిన నటుడు మోహన్ బాబు, విష్ణు, పిఆర్ఓ సతీష్లను వెంటనే అరెస్టు చేయాలని, విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు శిరీష, భారతి, జయ, వంశీ, సూరిబాబు, తేజ, సతీష్, ఏఎస్ఎఫ్ నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు। మంచు యూనివర్సిటీలో ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో, మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలని వెలికి తీయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపడితే మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు వాళ్ళ యొక్క బౌన్సర్లని 30 మందిని గూండాలను పంపించి ఎస్ఎఫ్ఐ నాయకుల్ని కిడ్నాప్ చేయించడం జరిగింది। దీనిపైన ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడితే 3 గంటల తర్వాత వాళ్ళని పట్టుకోవడం జరిగింది। ఈ రకంగా సమస్యలు అడిగితే కిడ్నాపులు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। ప్రైవేట్ కార్పొరేట్ డీమ్డ్ యూనివర్సిటీలు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి। ఒకవైపు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం వల్ల మరోవైపు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఇటువంటి తరుణంలో వేల రూపాయల ఫీజులు ఎలా విద్యార్థులు కట్టుకోగలరు, ఎలా చదవగలరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం। ఖచ్చితంగా ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయి ఉన్నటువంటి స్కాలర్షిప్లన్నింటినీ విడుదల చేయాలి। ఏదైతే కిడ్నాప్కు పాల్పడినటువంటి మంచు మోహన్, మంచు విష్ణుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బంధులు చేస్తాం। దీని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించవలసి ఉంటుందని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తాం।